ఒక ఊరిలో మధు రంగ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు బాగా చదువుకున్నారు. కానీ ఇద్దరికి పని లేదు. పట్టణానికి వెళ్ళి అక్కడ పనిచేసి డబ్బు సంపాదించొచ్చని అనుకున్నారు. అలా పట్టణానికి బయలుదేరే ముందు రంగ మధుతో మంచి చెడు ఏదైనా మనం ఇద్దరం సమానంగా పంచుకుందాం అన్నాడు. దానికి మధు సరే అన్నాడు. ఇద్దరు కాలినడకన అడవి మార్గంలో పట్టణం వైపు వెళ్ళసాగారు. మార్గం మధ్యలో నిండుగా ఉన్న ఒక డబ్బు సంచి రంగకి కనబడింది. వెంటనే రంగ ముందుకు దూకి ఆ సంచిని తీసుకుని సంతోషంగా, నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఈ డబ్బుతో వ్యాపారం మొదలు పెడతాను, నా పేదరికం పోతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న మధు, రంగా, మనం తీసుకున్న నిర్ణయం మర్చిపోయావా? నా వాటా నాకు ఇవ్వవా అని అడిగాడు. మనం మంచి చెడుల గురించి మాట్లాడుకున్నామే కానీ డబ్బు గురించి కాదు కదా. కాబట్టి ఈ డబ్బు నాకు మాత్రమే చెందుతుంది, ఇందులో నీకు వాటా ఇవ్వను అంటూ డబ్బు సంచిని దాచుకోబోయాడు రంగా. అదే సమయంలో కొందరు వ్యక్తులు అటువైపు పరిగెత్తుకుని వచ్చారు. వీరిద్దరి వైపు చూస్తూ, పట్టుకోండి, వాళ్ళ దొంగలు అని అరిచారు. అది విని రంగ భయంతో వణికిపోయి, మధు, వాళ్ళు మనం దొంగలమని అనుకుంటున్నారు, వాళ్ళ చేతికి దొరికితే శిక్ష తప్పదు, పద పారిపోదాం అన్నాడు. అప్పుడు మధు, అవును, వాళ్ళు డబ్బు సంచిని పోగొట్టుకుని ఉంటారు, ఆ సంచి నీకు దొరికింది కాబట్టి శిక్ష నీకే పడుతుంది అన్నాడు. దాంతో ఏం చేయాలో తోచని రంగ తప్పించుకోవడానికి పరిగెత్తాడు. ఆ వ్యక్తులు మధు వైపు రాకుండా రంగ వెనుక పరిగెత్తి అతన్ని పట్టుకొని డబ్బు సంచి దొంగిలించినందుకు శిక్షించారు. ఈ కథలోని నీతి, స్నేహితునితో మన మంచిని పంచుకోలేనప్పుడు స్నేహితుడు మన చెడులో పాలు పంచుకోవాలని ఆశించడం తప్పు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.